ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈజీలీ బై ఎడ్యుకేషన్ పాత్. ఈ రోజు మన ఈ వీడియోలో ప్రీవియస్ టైప్ మ్యాథ్స్ బిట్స్ క్లాస్ 4 అనేది చూద్దాం. ఆల్రెడీ 3 క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేస్తామంటే మన స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చిన్న లైక్ చేయండి, అంటే కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1.44 into 6.24 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు మనం క్లాస్ 3లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇలా ఉన్నట్టయితే ఈజీ క్యాలిక్యులేషన్స్లో 25 into 25 ఉందనుకోండి, దీని వాల్యూ ఎంత మనం ఈజీగా చెప్పవచ్చు చాలా తక్కువ టైంలో. 5 5s 25, 2 after 3, 3 2s 6. అంటే ఇక్కడ వన్స్ ప్లేస్లో ఆర్ యూనిట్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలో రెండింటిని కలుపుతున్నాం అనుకోండి, అది 10 అవ్వాలి. అలాగే ఇక్కడ సేమ్ ఉండాలి, పదుల స్థానంలో అంటే 10 స్పేస్లో సేమ్ నెంబర్ అనేది ఉండాలి. అలా ఉన్నట్టయితే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, 35 హౌ మచ్? 5 5s 25, 3 after 4, 4 3s 12, 12 25. అలాగే ఇంకొకటి చూడండి, ఇక్కడ 73 into 77 ఉందనుకోండి, ఇక్కడ కూడా మనం అలానే చేయొచ్చు. ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 10 వస్తుంది. యాడ్ చేస్తే 10 వస్తుంది. అలాగే సో మనం ఏం చేయొచ్చు, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 7s 21, 7 after 8, 8 7s 56, 56 21. ఇంకొక కేసు చూడండి, 71 into 79. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, 1ని 9ని యాడ్ చేస్తూ ఉంటే మనకి 10 అనేది వస్తుంది. 10 వస్తుంది. సో ఈ రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. బట్ 1 9s ఎంత అవుతుంది? 9. కానీ మనకి ఇక్కడ 2 డిజిట్ నెంబర్ అంటే 2 అంకెల సంఖ్య అనేది రావాలి. సో ఇలాంటప్పుడు ఈ కేసులో మనం ఏం చేయాలి అంటే 09 అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ ముందు ఎలా చేసామో అలాగే 8 56, 56 09 వస్తుంది. అలాగే ఇంకొకటి చూడండి, 81 into 89 చేసామనుకోండి, 1 9s 9. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? 09 అనేది పెట్టుకొని 8 after 9, 8 9s 72, 72 09. ఇది ఈజీ క్యాలిక్యులేషన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ మనకి ఏముంది? 1.44 into 6.25 ఉంది. సో 144 స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో మనకి ఇక్కడ 1 పాయింట్ ఉంది. సో మనకి 1.2. సో దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే 1.2 రాసుకోవచ్చు. ఒక్కసారి వినండి, చూడండి ఒకసారి. 1.44 into 6.25 ఉంది. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1.44 into స్క్వేర్ రూట్ ఆఫ్ 6.25 కింద మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో 144 స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12. సో మనకి ఇక్కడ 1.44 ఉంది కాబట్టి 1.2 వస్తుంది. సో దీని ప్లేస్లో 1.2 వేసుకోండి. 625 అంటే ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే 25. సో మనకి ఇక్కడ 6 పాయింట్ ఉంది కాబట్టి 2.5 అవుతుంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 1.2 into 2.5, 5 2s 10, 1 5 6, 2 2s 4, 1 2s 2, 0 0 1. సో మనకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే 2 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ అనేది పెట్టాలి. సో ఏమవుతుంది? 3.00 అంటే అవర్ ఆన్సర్ ఈస్ 3. సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 1, థర్డ్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్ 3. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, అర్థమైంది కదా? ఇది గుర్తుపెట్టుకోండి ఎలా అనేది. నేను ఆల్రెడీ క్లాస్ 3లో కూడా మనం చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పలేదు, నార్మల్గా ఇలాంటిది చెప్పాను. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలాంటప్పుడు మనం 09 అనేది పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 500 పుటలు గల ఒక పుస్తకంలో 4/5 వంతు చదవబడింది. అయితే ఇంకనే చదవవలసిన పుటల సంఖ్య. పుటలు అంటే పేజీస్ అనమాట. ఇక్కడ 500 పేజీలు ఉన్నాయి అంటే 500 పేజీస్ అన్న ఒక బుక్లో ఎంత చదివారు? 4/5 వంతు చదివారు. 500 పేజెస్ ఉన్న ఒక బుక్లో 4/5 వంతు చదివేస్తే ఇంకా ఎన్ని పేజీలు చదవాలి అనేది క్వశ్చన్. చూడండి ఎలా చేయాలనేది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 500 ఉన్నాయి. ఇందులో 4/5 పార్ట్స్ చదివేశారు. ఇంకా ఎన్ని పేజీలు చదవాలి? సో క్యాన్సిల్ చేయండి 100 times. అంటే మనకి ఎన్ని పేజీలు చదివినట్టు? 400 పేజెస్ చదివారు 4/5 వంతు అంటే. నెక్స్ట్ 500 - 400,
100 ఉంటుంది. అంటే ఎన్ని పేజీలు చదవాలి? ఇంకా 100 పేజెస్ చదివితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి 500 పేజీని ఎన్ని పార్ట్స్ చేశారు? మొత్తం 5 పార్ట్స్ చేశారు. 5 పార్ట్స్లో 4 పార్ట్స్ చదివేశారు అనుకోండి. ఇంకా ఎన్ని పార్ట్స్ చదవాలి? 1 పార్ట్ చదవాలి. సో 1 పార్ట్ అనుకోండి. డైరెక్ట్గా మనం ఇలా కూడా చేయొచ్చు. 500లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్? 500 5లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 100 టైమ్స్. సో 100 పేజెస్ అనేవి ఇంకా చదవాల్సి ఉంటుంది. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. అర్థమైంది కదా? మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి? 500 ఉన్నాయి. అందులో 4/5 వంతు అంటే మొత్తం పేజెస్ని మనకి 5 పార్ట్స్ చేశారు. 5 పార్ట్స్లో 4 పార్ట్స్ అనేవి చదివేశారు. ఈ 4 పార్ట్స్ అంటే ఎన్ని పేజెస్ అయితే మనకి 400 పేజెస్ అవుతాయి. సో 500 నుంచి 400 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇంకా ఉన్నాయి 100 పేజెస్ అనేవి మిగులుతాయి. సో ఇంకా చదవవలసినవి 100 పేజెస్ అవుతాయి. ఇలా కాకుండా ఎలా చేయొచ్చు? మొత్తం 5 పార్ట్స్ చేశారు, 4 పార్ట్స్ చదివేశారు. మనల్ని అడిగింది ఏంటి అంటే ఇంకా ఎన్ని చదవాలి అనేసి. సో ఇంకా ఎన్ని చదవాలి అన్నప్పుడు ఎన్ని పార్ట్స్ మిగిలినాయి మనకి? ఓన్లీ 1 పార్ట్ మిగిలింది. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. 500 × 1/5. సో మనకి ఇంకా ఎన్ని పేజెస్ ఉన్నాయి? 100 పేజెస్ అనేవి మిగిలినాయి. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి 400, సెకండ్ వన్ వచ్చేసి 300, థర్డ్ వన్ వచ్చేసి 200, ఫోర్త్ వన్ వచ్చేసి 100. సో మనకి ఇంకా చదవవలసినవి 100 పేజెస్. అలా కాకుండా 500 పేజీలు గల పుస్తకంలో 4/5 వంతు చదివారు. చదివిన పేజీలు ఎన్ని అని అడిగారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? 500 × 4/5. సో మనకి ఇప్పుడు 400 వస్తుంది. 500 × 4/5 చేసాం అనుకోండి. 400 పేజెస్ చదివేశారు. ఇంకా చదవవలసింది అడిగారు కాబట్టి మనకి 100 పేజెస్. ఓకేనా? ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా చేయాలి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది సంఖ్యలలో 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్య ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉంది అనుకోండి. వాటిని ఏమని పిలుస్తారు? యాక్చువల్గా మనల్ని డైరెక్ట్గా అడగడం మానేసి ఈ విధంగా అడిగారు అనమాట. అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు, అంటే కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ అనమాట. అలా ఉండే వాటిని మనం ఏమని పిలుస్తారు? ప్రధాన సంఖ్యలు అని పిలుస్తారు. అంటే ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఇక్కడ మనల్ని క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది అని అడగడం మానేసి 1 మరియు అదే సంఖ్యను కారణాంకాలుగా కలిగిన సంఖ్య ఏంటి అని అడిగారు. అర్థమైంది కదా క్వశ్చన్? ఇప్పుడు చూడండి, 59, 69, 39, 49. ఇక్కడ చూసారనుకోండి, 7 7 49 అంటే 1 ఉంది, 7 ఉంది. అలాగే 49 1 అంటే ఇక్కడ ఎన్ని వచ్చాయి? 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఇక్కడ చూసారనుకోండి, ఇది 1లో పోతుంది, అలాగే 3లో పోతుంది. 3 13 39, అలాగే 39లో కూడా పోతుంది. నెక్స్ట్ ఇది చూసారనుకోండి, ఇది కూడా 3లో పోతుంది, మనకి 1లో పోతుంది, 3లో పోతుంది, 69లో పోతుంది. అంటే వీటన్నిటికీ కూడా ఏమున్నాయి? 1 దానికి అదే కాకుండా అదే ఇంకొక ఫ్యాక్టర్, అంటే ఇంకొక కారణాంకం అనేది ఉంది. కాబట్టి ఈ 3 అవుతాయా? కాదు. అంటే క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏమవుతుంది? 59. దీనికి 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా కలిగి ఉంటుంది. సో విచ్ వన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్? ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ మనం క్వశ్చన్ చూడండి ఎలా ఫ్రేమ్ చేస్తారో. క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది అని అడగకుండా 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన ఈ ఏంటి అని అడిగారు. కారణాంకాలుగా కలిగిన సంఖ్య ఏంటి అని అడిగారు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్ చూడండి. రహీం 5 కేజీలు 250 గ్రాముల బంగాళదుంపలు, 2 కేజీలు 500 గ్రాముల వంకాయలు, 250 గ్రాములు మిర్చి. అయితే మొత్తం బరువు ఎంత? ఈ విధంగా కొన్నట్టయితే మొత్తం బరువు ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఎలా చేయాలి? వీటన్నింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. 2 kg 500, అలాగే 250 గ్రామ్స్ ఉంది. సో ఇవి గ్రామ్స్, ఇవి కేజెస్. సో యాడ్ చేయండి. 0 0 0 1 8. సో మనకి ఏమొచ్చింది? 8 కేజెస్. సో విచ్ వన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్? సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. 4 సంఖ్యలు సరాసరి 16, అలాగే ఇంకొకటి 5 వేరే సంఖ్యలు సరాసరి 25. అయితే ఆ మొత్తం సంఖ్యల సరాసరి అంటే యావరేజ్ అనేది మనం ఇక్కడ కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి అంటే 4 సంఖ్యల సరాసరి ఇచ్చారు. ఎంత? 16. చూడండి ఒకసారి, యావరేజ్కి ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సమ్ ఆఫ్ ది టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో మనకి ఇక్కడ ఇచ్చింది 4 సంఖ్యల సరాసరి ఇచ్చారు, అంటే యావరేజ్ ఇచ్చారు. అలాగే సమ్ ఆఫ్ ది టర్మ్స్ అంటే రాసుల మొత్తం అనేది మనకి తెలియదు. అలాగే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని రాసులు? రాసుల సంఖ్య 4. సో వేసుకోండి.
నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 16 × 4. అంటే ఇక్కడ మొదట 4 సంఖ్యలు సరాసరి ఇచ్చారు కదా, వీటి యొక్క మొత్తం ఎంత అవుతుంది అంటే 64 అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చారు, అది ఏంటి 5 వేరే సంఖ్యల సరాసరి ఇచ్చారు. ఎంత అది y అనుకోండి. ఇక్కడ సరాసరి ఎంత ఇచ్చారు 25 ఇచ్చారు. అలాగే రాసుల మొత్తం అనేది మనకి ఇవ్వలేదు, రాసుల సంఖ్య 5 ఇచ్చారు. ఇక్కడ దీన్ని y అనుకోండి. ఓకేనా. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ 5 వేరే సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది 25 × 5 125 అవుతుంది. సో మనల్ని ఇక్కడ ఏం అడిగారంటే ఈ మొత్తం సంఖ్యల సరాసరి ఎంత అని అడుగుతున్నారు. సరాసరి అంటే ఏం చేయాలి, రాసుల మొత్తం రాసుల సంఖ్య. మనకి ఇక్కడ యావరేజ్ అనేది తెలీదు. రాసుల మొత్తం ఏమవుతుంది వీటి మొత్తము ప్లస్ వీటి మొత్తం అంటే 64 + 125 బై రాసుల సంఖ్య ఇవి 4 ఇవి 5 ఎంత అవుతుంది 9. సో యాడ్ చేయండి 64 + 125 9 8 189. సో ఏమవుతుంది 21. ఆ మొత్తం సంఖ్యల సరాసరి మనకి ఎంత వచ్చింది 21 వచ్చింది. అర్థమైంది కదా. ఫస్ట్ మనకి 4 సంఖ్యల సరాసరి ఒకటి ఇచ్చాడు, అది ఎంత 16. అంటే ఇక్కడ మనం రాసుల మొత్తాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మొదటి ఇచ్చిన రాసుల యొక్క మొత్తం ఎంత అవుతుంది 64 అవుతుంది. రెండోసారి ఇచ్చిన రాసుల మొత్తం ఎంత అవుతుంది 125 అవుతుంది. మనల్ని అడిగేది ఏంటి ఈ మొత్తం ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటి మొత్తం సరాసరి మనల్ని అడిగారు. సో ఏం చేయాలి ఈ రాసుల మొత్తము ప్లస్ ఈ రాసుల మొత్తం రెండింటిని యాడ్ చేసుకుని మొత్తం సంఖ్యలు ఎన్ని అవుతాయి ఇవి 4 ఇవి 5 సో మొత్తం 9 అవుతాయి. సో ఈ విధంగా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య సమ్ ఆఫ్ ది టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో 189/9 21. విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? 4th one is correct option. ఓకే అర్థమైంది కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 32,512 సంఖ్యలోని అంకె 2 యొక్క స్థాన విలువల భేదం అడుగుతున్నారు. స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ. ఇక్కడ మనకి 32,000 ఇచ్చిన నెంబర్ ఎంత 32,512. ఇక్కడ 2 టైమ్స్ మనకి 2 అనేది కనిపిస్తుంది. వీటి యొక్క స్థాన విలువల భేదం ప్లేస్ వాల్యూ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ దీని యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 2 × 1 2. 2 యొక్క స్థాన విలువ 2 అవుతుంది. ఇక్కడ దీన్ని 2 × ఇది ఏ ప్లేస్లో ఉంది థౌజండ్స్ ప్లేస్లో ఉంది. సో 2 × 1000 దట్ ఈక్వల్ టు 2000. ఈ రెండింటి డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2000 - 2 8991. So 1998. So which one is correct option? 4th one is correct option. అర్థమైంది కదా. స్థాన విలువ అంటే ఇంగ్లీష్లో ప్లేస్ వాల్యూ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 పెట్టెల మొత్తం బరువు 5 3/4 kg. దానిలో ఒకటి 2 5/6 అయితే ఇంకొక పెట్టె బరువు ఎంత అనేది క్వశ్చన్. ఓకే 2 పెట్టెల మొత్తం బరువు ఎంత 5 3/4. అందులో ఒకటి ఇచ్చారు ఎంత 2 5/6. అయితే ఇది ఎంత అనేది. ఓకేనా దీన్ని ఎక్స్ అనుకోండి. 5 3/4. ఇక్కడ ఇది ప్లస్ చేస్తుంది, ఇటువైపు వస్తే -2 5/6. ఓకే ఇప్పుడు ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. సో దీన్ని ఏం చేయాలి ఇంప్రోపర్లో కన్వర్ట్ చేయాలి. అంటే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. 5 4 20 + 3 23/4. 2 4 12 12 + 5 17/6. ఓకేనా అర్థమైంది కదా. ఫ్రాక్షన్స్ చెప్పిన వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. బేసిక్స్ నుంచి మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. మీకు ఫ్రాక్షన్స్ అనేవి ఈజీగా చేయడం అనేది వస్తుంది. ఓకే నెక్స్ట్ చూడండి. నేను 4కి 6కి ఎల్సిఎం ఏమవుతుంది 12 అవుతుంది. 2 2 4 4 3 12. ఓకే నెక్స్ట్ 4లో 12 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 × 23 -6లో 12 2 టైమ్స్ 2 × 17. నెక్స్ట్ స్టెప్ చూడండి. 3 3 9 3 2 6 -34/12. 69 - 34 how much 35/12. సో 35/12 ఉంటుంది. ఇంకొక పెట్టె బరువు అనేది 35/12 kg. ఇక్కడ మనకి
కేజీలో కనుగొనండి, కిలోగ్రామ్స్లో కనుగొనండి అని ఇచ్చారు రెండవ పెట్టే బరువు అనేది. సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. అర్థమైంది కదా? ఫ్రాక్షన్స్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఫ్రాక్షన్స్కి సంబంధించి HDT అంటే DSCD ఇచ్చిన బిట్స్, అలాగే టెట్లో ప్రీవియస్ ఓన్లీ ఫ్రాక్షన్స్కి సంబంధించి ప్రీవియస్ టెట్ బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లేలిస్ట్ అనేది ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. రజని యొక్క రేడియోను 500 రూపాయలకు కొని 450 రూపాయలకు అమ్మితే నష్టం శాతంలో కనుగొనండి అని ఇచ్చాను. చూడండి, రేడియోను కొన్న వెల ఎంత అంటే కాస్ట్ ప్రైస్ 500 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల ఎంత 450. సో ఆమెకి ఏమొస్తుంది? ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వస్తుంది, నష్టం అనేది వస్తుంది. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు 500 మైనస్ 450. సో లాస్ అనేది మనకి ఎంత వచ్చింది? 50 రూపీస్ అనేది లాస్ వచ్చింది. సో లాస్ పర్సంటేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నష్ట శాతం, నష్టము బై కొన్న వెల ఇంటూ 100, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో లాస్ ఎంత వచ్చింది మనకి? 50 వచ్చింది. కొన్న వెల ఎంత? కాస్ట్ ప్రైస్ అనేది 500 ఇంటూ 100. సో ఈ 2 zeros క్యాన్సిల్ చేయండి. 50 అనేది 5లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 10%. విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. అర్థమైంది కదా? మనకి ఇక్కడ కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ అనమాట. 500కి కొన్నారు, అలాగే 450కి అమ్మారు. సో మనకి ఏమొస్తుంది? నష్టం అనేది వస్తుంది. ఇక్కడ మనల్ని నష్టం కనుగొనమలేదు, నష్ట శాతం కనుగొనమన్నారు. ఓకే, నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వెల ఇంటూ 100, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఎంత వచ్చింది? 10 అనేది వచ్చింది. ఓకే, సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. 2 చెట్ల మధ్య దూరం 200 మీటర్లు ఉండేటట్లు 10 కిలోమీటర్లు పొడవుగల రోడ్డు వెంబడి నాటగల చెట్ల సంఖ్య. మనకి ఇక్కడ ఒక రోడ్డు వెంబడి 10 కిలోమీటర్ల వెంబడి నాటగలిగే చెట్ల సంఖ్య. 2 చెట్ల మధ్య దూరం ఎంత? 200 మీటర్లు. అయితే మొత్తం ఎన్ని చెట్లు అనేవి మనం నాటొచ్చు 10 కిలోమీటర్లలో? చూడండి, కిలోమీటర్కి 1 కిలోమీటర్కి 1000 మీటర్స్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 10 కిలోమీటర్లు ఇచ్చారు. సో 10 కిలోమీటర్లు అంటే మనకి ఎన్ని మీటర్లు అవుతాయి? 10 ఇంటూ 1000, 10,000 మీటర్లు అవుతాయి. ఓకేనా? ఎందుకు అంటే మనకి ఇక్కడ 2 చెట్ల మధ్య దూరం ఎంత ఇచ్చారు? 200 మీటర్లు, మీటర్లలో ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ ఈ కిలోమీటర్స్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా? 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ అవుతుంది. సో మనకి 10 కిలోమీటర్స్ అంటే ఎంత అవుతుంది? 10,000 మీటర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ 2 చెట్ల మధ్య దూరం ఎంత? 2 చెట్ల మధ్య దూరం 200 మీటర్లు. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఎన్ని నాటొచ్చు అనేది కదా. మొత్తం ఎంత? 10,000 మీటర్స్. 2 చెట్ల మధ్య దూరం 200 మీటర్స్. సో 100 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 50 టైమ్స్. అంటే మనకి 50. అంటే 2 చెట్ల మధ్య దూరం 200 మీటర్స్. ఇలా అయితే మనకి ఎన్ని వస్తాయి? ఎన్ని 200 మీటర్లు ఉంటాయి? 50 200 మీటర్లు ఉంటాయి. 10,000 మీటర్స్లో 50 200 మీటర్లు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం ఏమడిగారు? ఎన్ని చెట్లు నాటొచ్చు అని. సో ఈ 50 + 1 అనేది యాడ్ చేసుకోవాలి. 51 అనేది మనం నాటొచ్చు. ఓకే, ఎలా అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఒకవేళ మనకి 1 కిలోమీటర్ అని ఇచ్చారనుకోండి, 1 కిలోమీటర్కి ఎన్ని చెట్లు నాటొచ్చు? 2 చెట్ల మధ్య దూరం 200 మీటర్లు. సేమ్ ఇక్కడ తీసుకున్నట్టే. ఓకేనా? మనకి 1 కిలోమీటర్లో ఎన్ని నాటొచ్చు అని అడిగారు. సో 1 కిలోమీటర్లో మనకి ఎన్ని 200 మీటర్లు ఉంటాయి? 5 200 మీటర్లు ఉంటాయి. చూడండి, ఈ విధంగానే కదా మనకు ఉంటాయి. ఇది 200 మీటర్లు, ఇది 200, ఇది 200, ఇది 200, ఇది 200. సో మనకి ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5, 5 2 1000 మీటర్లు వచ్చాయి. 1 కిలోమీటర్ వచ్చింది. కానీ ఎన్ని చెట్లు నాటొచ్చు? రెండింటి మధ్య దూరం 200. సో 1 2 3 4 5 6 చెట్లు అనేవి నాటొచ్చు. 5 చెట్లు అయితే మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ మొదట ఒక చెట్టు అనేది ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మనకి ఎంత అవుతుంది? ఇంకొక 1 అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఏమవుతుంది? ఇక్కడ 6 చెట్లు అనేవి మనం నాటొచ్చు.
ఎక్కడ 1 కిలోమీటర్కి. ఇక్కడ మనకి 10 కిలోమీటర్స్కి ఎన్ని నాటొచ్చు? 50 + 1 51 అనేది నాటొచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. సో మనకు 50 అనేది ఆన్సర్ పెడితే మాత్రం రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఈ విధంగా చెక్ చేసుకొని చూసుకోండి ఒకసారి. మనకి 51 అనేది వస్తుంది, ఎందుకంటే మొదట ఒకటి ఉంటుంది కదా. ఓకే, సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. అర్థమైంది కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇక్కడ చూడండి, 9,99,999ని 99 చే భాగిస్తే భాగఫలం ఎంత, కోషంట్ ఎంత అనేది అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మనం ఇలా తీసుకున్నాం బై 19, ఇలా క్యాన్సిల్ చేసేయండి. 1 1 1 111 కరెక్టేనా? రాంగ్. సో మనం ఎలా చేయాలి చూడండి ఒకసారి. 199 సార్ 99 0 వస్తుంది. ఇక్కడ మనం ఒక్కొక్కటి దించుకుంటూ వెళ్తాం, కానీ 99లో 9 అనేది క్యాన్సిల్ అవుతుందా? కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం రెండేది కూడా ఎట్ ఏ టైం రెండు, అంటే ఇక్కడ రెండు సంఖ్యలు అంటే రెండు అంకెలు ఒకేసారి దించుతున్నప్పుడు ఇక్కడ 0 అనేది పెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి 199 సార్ 99. సో ఇక్కడ మళ్ళీ 0, ఒకటి దించితే మనకి క్యాన్సిల్ కాదు. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? 0 పెట్టుకొని రెండోది దించాలి. 199 సార్ 99. సో కోషంట్ అంటే భాగఫలం ఎంత వచ్చింది మనకి? 10101. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. భాగాహారం చేసేటప్పుడు రెండు అంకెని ఒకేసారి దించుతున్నాము అంటే అక్కడ 0 అనేది, అంటే భాగఫలంలో కోషంట్లో మనం 0 అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఈ వీడియోలో మనం 10 బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ ఫ్రాక్షన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, నంబర్ సిస్టమ్ వీటికి సంబంధించి విడివిడిగా అంటే టాపిక్ వైజ్ చేయడం జరిగింది. ఫ్రాక్షన్స్కి సంబంధించి SGT బిట్స్ అంటే డిఎస్సిలో వచ్చిన బిట్స్ అంటే, అలాగే టెట్ బిట్స్ ఉంటే ప్రీవియస్ అన్నీ కూడా చేయడం జరిగింది. 2000 దగ్గర నుంచి అడిగిన బిట్స్ అన్నీ కూడా మనకు ఉంటే SGT బిట్స్ అలాగే టెట్ బిట్స్ కూడా. ఫ్రాక్షన్స్కి సంబంధించి మొత్తం టాపిక్ అనేది బేసిక్స్ దగ్గర నుంచి ఫ్రాక్షన్స్ టాపిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్లో కూడా మీకు SGT అండ్ టెట్ బిట్స్ ఉంటాయి. అలాగే నెంబర్ సిస్టమ్ కూడా మొదటి నుంచి అంటే బేసిక్స్ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.